నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగనన్న హయాంలో కడపలో వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులతో పాటు పేదల ఆరోగ్యానికి పెద్దపీట. అక్కయ్యపల్లె పార్కుతో పాటు ఇతర ప్రారంభోత్సవాలలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చే దిశగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలి. ప్రజలకు కలెక్టర్ విజయరామరాజు పిలుపు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టం. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చే దిశగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ విజయరామరాజు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈరోజు కడప గాంధీనగర్ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రంలో కలెక్టర్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించి అన్ని గ్రామాల్లో పట్టణాలలో ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 0 నుంచి 5 సంవత్సరాలలోపు చిన్నారులు జిల్లా వ్యాప్తంగా 2,28,131 మంది ఉన్నారని, వీరిలో ఏ ఒక్కరూ మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాకు 3,04,900 పల్స్ పోలియో డోసులను తెప్పించడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు జనసంచారం ఉన్న ప్రాంతాలలో గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు కూడా పల్స్ పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. నేడు చుక్కల మందు వేసుకునే పిల్లలకు ఈ నెల 4, 5వ తేదీల్లో వైద్య సిబ్బంది మొబైల్ టీముల ద్వారా ఇంటింటికి వెళ్లి పల్స్ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్, ఆర్డీఓ మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు, డిఐఓ ఉమామేశ్వర్ కుమార్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ బాలాంజనేయులు పాల్గొన్నారు. ఈ సైడ్ రండి. ఓకే. నాడు చంద్రబాబు, నేడు జగనన్న హయాంలో కడప నగరాభివృద్ధి విషయంలో గల తేడాను కడప ప్రజలు గమనించాలని కోరుకుంటున్నట్లు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు. కడప నగరంలోని అక్కాయపల్లెలో 2 కోట్లతో నిర్మించిన పార్క్, ఇతర సుందరీకరణ ప్రాంతాలను ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల పాటు కోవిడ్ మహమ్మారి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందన్నారు. ఇక మిగిలిన 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ప్రజలు గమనించాలన్నారు. గత చంద్రబాబు పాలనలో కడపకు 14వ ఫైనాన్స్, జనరల్ నిధులు తప్ప ₹1 కూడా మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. జగనన్న హయాంలో వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి సర్కిళ్లు, రోడ్ల వెడల్పు, సుందరీకరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. అలాగే ఇటీవల నీటి సరఫరాకు సంబంధించి 400 కోట్ల రూపాయలు మంజూరు కాగా టెండర్లు పూర్తి కావడంతో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. ఇక వైద్య రంగానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి పేద ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం నేడు పార్కు ప్రారంభించిన చోట గతంలో టీడీపీ కార్యాలయం ఏడాదికి ₹1 అద్దె ప్రాతిపదికన ఏర్పాటుకు చర్యలు చేపట్టగా తమ పార్టీ నేతలు కోర్టుకు వెళ్లిన కారణంగా నేడు అందమైన పార్కుగా నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఇంత మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు పాకా సురేష్, బాలస్వామిరెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్తో పాటు ఇతర నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కడప నగర అభివృద్ధిలో భాగంగా ఇవాళ ఉదయం మరి డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మేయర్ సురేష్ బాబు గారు,
కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, స్థానిక కార్పొరేటర్ ప్రకాష్ సురేష్ గారు, బాలసామిరెడ్డి అన్న, పులి సునీల్, స్థానిక కార్పొరేటర్లు రాజశేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం, ఈ డివిజన్కి సంబంధించిన ప్రజానీకము అందరం కలిసి ఈ డివిజన్కి సంబంధించిన దాదాపు ఒక 2 కోట్ల రూపాయలతో నిర్మించిన పార్క్ కావచ్చు, బ్యూటిఫికేషన్ వర్క్స్ కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అందరూ గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా, గత 5 సంవత్సరాల్లో జగనన్న ప్రభుత్వంలో కడప నగర అభివృద్ధి విషయంలో ఒకవైపు కోవిడ్తో మనం 2 సంవత్సరాల విలువైన సమయం మనం కోల్పోయినప్పటికీ, మనం ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ, మనకున్నది 3 సంవత్సరాలే అయినా ఈ 3 సంవత్సరాల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఒకసారి గమనించండి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కడప నగరానికి ఒక్క 14th ఫైనాన్స్ గ్రాంటు, జనరల్ గ్రాంటు తప్ప ఇంకా ₹1 అభివృద్ధి చేయడానికి మనకు నిధులు ఉండేటివి కాదు. గతంలో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మనకు వందలాది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి మరి పెద్ద ఎత్తున రోడ్లు వైడనింగ్ చేపించడం అయితేనేమి, బ్యూటిఫికేషన్ వర్క్స్ చేపించడం అయితేనేమి, సర్కిల్స్ బ్యూటిఫికేషన్ అయితేనేమి, మరి అత్యవసరమైన చోట్ల డ్రైన్ల నిర్మాణం అయితేనేమి, ఇటువంటి అనేక మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇటీవల కడప నగరానికి సంబంధించిన కాంప్రిహెన్సివ్ వాటర్ పైప్ లైన్కి సంబంధించిన దాదాపు ఒక 400 కోట్ల రూపాయల వరకు కూడా శాంక్షన్ అయింది. టెండర్లు కూడా పూర్తయినాయి, ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. 2 సంవత్సరాల్లో మరి ప్రతి ఇంటికి కూడా ట్యాప్డ్ వాటర్ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మరి ఇంత పెద్ద ఎత్తున మంచి జరుగుతా ఉన్న పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తూ, ముఖ్యంగా హెల్త్ విషయంలో మరి అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రిమ్స్ ఆసుపత్రిని మరి జీజీహెచ్ను నిర్మిస్తే, జగనన్న ప్రభుత్వంలో మరి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే శంకుస్థాపన చేశారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, సైకియాట్రిక్ సెంటర్ కావచ్చు, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటీవల 2-3 మాసాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ ప్రారంభం కూడా చేయడం జరిగింది. అంటే పెద్ద ఎత్తున మనకు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెరుగైన వైద్య సేవలు మనకి ఇక్కడే అందుబాటులోకి వచ్చే పరిస్థితి మనకు ఉంది. ఒక్క క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మిషనరీకే కేవలం మిషనరీకే 100 కోట్ల రూపాయల పైన ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంది, జగనన్న ప్రభుత్వం వెచ్చిస్తూ ఉందన్న విషయాన్ని గమనించామంటే మంచి క్వాలిటీ ట్రీట్మెంటు, మెరుగైన వైద్య సదుపాయాలు కడప నగరంలోకి రావడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రతి ఒక్కరూ గమనించవలసిందిగా మనవి చేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ డివిజన్లో మేము ఏదైతే పార్కును ప్రారంభించామో, ఈ పనులు ఏదైతే ప్రారంభించామో, బ్యూటిఫికేషన్ వర్క్స్ పార్క్ ఏదైతే ప్రారంభించామో, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఇక్కడ నిర్మించుకునే ప్రయత్నం చేశారు. దీనికి కావాల్సిన జీవోలు ఇచ్చారు. మళ్ళా కోర్టుకు పోయి ఏడాదికి ₹1 అంట, ఏడాదికి ₹1 జీవో ఇచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మించుకునేటట్లు. మరి దేవుడి దయ వలన అప్పట్లో ఆ జీవో స్థానిక కార్పొరేటర్ సురేష్ గారు, అదేవిధంగా మేయర్ సురేష్ బాబన్న వీళ్ళందరూ కూడా కోర్టుకెళ్ళి కోర్టులో ఆ జీవోను రద్దు చేయించి ఇవాళ మన ప్రభుత్వంలో ఇక్కడ బాగా సుందరమైన ఒక పార్క్ నిర్మించి ఈ డివిజన్ ప్రజానీకానికి మరి అంకితం చేయడం జరిగింది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగనన్న ప్రభుత్వాన్ని తప్పకుండా మనస్ఫూర్తిగా ఆదరించవలసిందిగా ప్రజానీకాన్ని మొత్తం మనవి చేసుకుంటున్నాను. రానున్న సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించడంతో పాటు ఎన్నికల వ్యయాన్ని పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విజయరామరాజు సూచించారు. ఈరోజు కలెక్టరేట్లోని స్పందన హాల్లో రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయంపై నిర్వహించే రికార్డులు, అకౌంట్స్, ఎంసీసీ, ఎంసీఎంసీ, సువిధ, సివిజిల్ లాంటి వివిధ ఐటీ అప్లికేషన్స్పై రాజకీయ పార్టీల ప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయరామరాజు మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు ఎంపీకి పోటీ చేసే అభ్యర్థి 95 లక్షలు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు 40 లక్షలు ఖర్చు మించరాదన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే రోజు కంటే ముందుగానే సపరేట్గా ఒక బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయాలన్నారు. నామినేషన్ వేసిన రోజు నుంచి డేట్ ఆఫ్ డిక్లరేషన్ వరకు తన ఎన్నికల ఖర్చును సంబంధించిన రిజిస్టర్ నందు నమోదు చేసి నిర్ణీత సమయంలో వ్యయ అధికారులకు చూపించాలన్నారు. ఎన్నికల అధికారులు అభ్యర్థుల ఖర్చుపై షాడో రిజిస్టర్లను నిర్వహిస్తుంటారని ఆయన తెలిపారు. అభ్యర్థి తన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా చదివి జాగ్రత్తగా పూరించాలన్నారు.
ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్లు వచ్చేటట్లు ఉంటే ముందుగానే సీఈఓ నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచి అభ్యర్థి ప్రచారానికి అవసరమైన అనుమతులను సువిధ యాప్లో అప్లోడ్ చేసి అనుమతులను పొందాలన్నారు. ఈ సందర్భంగా ఇతర అంశాలపై అధికారులు రాజకీయ ప్రతినిధులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, నగర కమిషనర్ ప్రవీణ్ చంద్, డిఆర్ఓ గంగాధర్ గౌడ్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. నూర్ బాషా దూదేకుల సామాజిక వర్గాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ద్వారానే మేలు జరుగుతుందని భావిస్తూ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. ఈరోజు కడప నగరంలో నూర్ బాషా దూదేకుల సంఘం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా మాట్లాడుతూ, గతంలో నూర్ బాషా దూదేకుల సామాజిక వర్గాలు టీడీపీకి మొగ్గు చూపగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు వారిని ఓటు బ్యాంకుగా వాడుకొని అధికారంలోకి వచ్చాక విస్మరించారని స్వయంగా దూదేకుల సంఘం నాయకులు చెప్పడం తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఇటువంటి తరుణంలో వారంతా ప్రజానాయకుడు జగనన్నతోనే తమకు తగిన న్యాయం జరుగుతుందని వైసీపీకి మద్దతు తెలియజేయడం అభినందనీయమన్నారు. నూర్ బాషా సంఘీవులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతును తెలియజేయడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకున్నాక నూర్ బాషా దూదేకులకు అన్ని అంశాలలో సముచిత స్థానం కల్పించడం జరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ వారిని రాజకీయ సాధికారత వైపు చేయి పట్టుకొని నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయా కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశం కల్పించారని దూదేకులకు కూడా తగిన విధంగా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్థాయిలో అండగా నిలబడేందుకు ముందుకు వచ్చిన నూర్ బాషా దూదేకుల సామాజిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ సమావేశంలో నూర్ బాషా దూదేకుల సంఘం ప్రతినిధులు, నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. సోదరుల యొక్క ఆత్మీయ సమావేశాన్ని మరి ఈరోజు కడపాన్ గారు, మరి మిగతా సంఘానికి సంబంధించిన పెద్దలు చంద్రాయుడు గారు, మరి అనేక మంది పెద్దన్న గారు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా మా సోదరులు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి వాళ్ళందరూ కూడా పెద్దలను కూడా సంఘ పెద్దలందరూ కూడా మాట్లాడుతూ మరి గతంలో మనము ఏదైతే నూర్ బాషాకు సంబంధించిన వ్యక్తులము కొద్దిపాటు మనము టీడీపీ వైపు మొగ్గు ఉన్నాం. మరి వాళ్ళు కేవలం మనం ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే వినియోగించుకుని మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని విస్మరించడం జరిగింది. మరి అవన్నీ కూడా మనం గుర్తించి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకోవాలి, ఖచ్చితంగా ఇలాంటి ముఖ్యమంత్రి ఎంతో అవసరం అని చెప్పి భావించి ఈరోజు మేమే స్వచ్ఛందంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మరి మా నూర్ బాషాకు సంబంధించిన మరి అందరం కూడా మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు మేము నిద్రపోమని చెప్పి కూడా ఈరోజు సంఘ పెద్దలందరూ కూడా మాట్లాడడం నిజంగా చాలా సంతోషం. నేను వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ మరి రాబో రోజుల్లో కూడా నేను కూడా మాట ఇచ్చాను వాళ్లకు, మీరందరూ కూడా యాక్టివ్గా పనిచేయండి, మనమందరం కూడా కలిసికట్టుగా 2024లో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు సముచిత స్థానాలు కూడా మీరు నామినేటెడ్ పదవుల్లో కానీ మరి ఎలక్టెడ్ మెంబర్స్లో కూడా మీకు సముచిత స్థానం కూడా కల్పిస్తామని చెప్పి కూడా ఈరోజు వాళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కూడా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మరి ఈరోజు అన్ని సామాజిక వర్గాలకు సమానంగా చూసుకుంటూ మరి ఈరోజు వెనుకబడిన సామాజిక వర్గాలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మరి ఈరోజు రాజకీయంగా ముందుకు తీసుకెళ్తూ మరి రాజకీయ సాధికారత వైపు ఈరోజు చేయి పట్టుకొని నడిపిస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగానే మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు 138 కులాలు ఉంటే దాంట్లో 56 కులాలుగా కార్పొరేషన్లు చేసి 56 కార్పొరేషన్లకు చైర్మన్గా నియమిస్తూ సుమారుగా 700 మందికి రాష్ట్ర స్థాయి డైరెక్టర్లుగా నియమించిన ప్రభుత్వం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి అదే కాకుండా మరి ఈరోజు రాజకీయంగా కూడా ఈరోజు అందరికి కూడా ఈరోజు ఏదైతే మన ఏలూరు మేయర్గా మరి మన నూర్ బాషా సంఘానికి సంబంధించిన నూర్ జహాన్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఇద్దరికి మన మున్సిపల్ చైర్మన్లు గాను మరి మార్కెట్ యార్డ్ చైర్మన్లు గాను మరి రాష్ట్ర స్థాయి డైరెక్టర్లు గాను మరి అనేక మందికి ఈరోజు నూర్ బాషా సంఘం తరపు నుంచి వాళ్ళకందరికీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి రాజకీయంగా అవకాశం కల్పించారని చెప్పి కూడా ఈరోజు చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో, ఈ ఆత్మీయ సమావేశంలో ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో మేము
నూరు భాషా సంఘానికి సంబంధించిన మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం. ఖచ్చితంగా ఆయనకు 2024లో మరొక్కసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా తీర్మానం కూడా చేయడము నిజంగా చాలా సంతోషం. నేను వాళ్ళకందరికీ కూడా నేను పేరు పేరున మరి ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడప నగరంలో కడప నియోజకవర్గం పరిధిలో ఈరోజు దూదేకుల నూరు భాష ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మాకు అనేక రకాలైనటువంటి సమస్యలన్నీ కూడా మా యొక్క డిప్యూటీ సీఎం అయినటువంటి అంజద్ బాషా గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి దానికి అన్నింటినీ కూడా మేము పరిష్కారం చేస్తూ మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మాకు ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 2 కార్పొరేషన్ చైర్మన్లను, అదేవిధంగా అనేక డైరెక్టర్లను, అదేవిధంగా 2 మున్సిపల్ చైర్మన్లను, ఒక మేయర్ను మాకు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. కాబట్టి 2024లో మమ్మల్ని మరింతగా గుర్తిస్తారనే నమ్మకంతో మేము పూర్తి స్థాయిలో ఈ యొక్క కడప నియోజకవర్గంతో పాటు మా నాయకులందరితో చర్చించి పూర్తి స్థాయిలో రాష్ట్రమంతా కూడా మేము తిరిగి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, కడప నియోజకవర్గం నూరు భాషా సంఘ అతిరథ మహానాయకులైన బాదల్లా పెద్దన్న, ఖాదరు, ఇంకా పకడ్దీను, ఇంకా ప్రతి ఒక్క చంద్రాయుడు, ప్రతి ఒక్కరికి నా యొక్క సలాం చెప్తున్నాం. ఈ సభను పూర్తి స్థాయిలో జయప్రదం చేసిన ఈ టీముకు ఎప్పటికీ వైఎస్ఆర్ పార్టీ రుణపడి ఉంటుంది. అంతేకాదు ఈరోజు ముఖ్యంగా మా నూరు భాషా సంఘము సమావేశం జరగడానికి ముఖ్య ఉద్దేశము ఈరోజు మాకు నూరు భాషలను గుర్తించింది వైఎస్ కుటుంబమే. నూరు భాషా ఫెడరేషన్ జీవో ఇచ్చింది కూడా మా రాజశేఖర రెడ్డి గారు, నూరు భాషా కార్పొరేషన్ ఇచ్చింది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నవరత్నాల ద్వారా ప్రతి పేదవానికి న్యాయం జరుగుతున్నది. అంతేకాదు మాకు ఎన్నో నాకు నూరు భాషా కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. అట్లే కాదు ఓసీ జనరల్ అయినా అని ఏలూరు మేయర్ నూర్జహాన్ గారికి, మార్కెట్ యార్డ్ చైర్మన్లు, ఇంకా మున్సిపల్ చైర్మన్లు ఇవ్వడం జరిగింది. మాకు పూర్తి స్థాయిలో అండగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అంతేకాదు భవిష్యత్తులో పేదవానికి కూడా అండగా ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు 130 కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చి పూర్తి పేదవానికి కార్పొరేషన్లు ఇచ్చారు. అదే 4 బీసీలైన రాజ్యసభ సీట్లు ఇచ్చారు. అంతేగాని పేదవాడు కోరుకున్న పార్టీ ఏదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. మేమందరము ఒక నిర్ణయానికి వచ్చాం. 175 నియోజకవర్గంలో మా నూరు భాషా సంఘీయులందరూ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించుకునే వరకు మా పోరాటం చేస్తానని సభాముఖంగా మేము హామీస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో రక్త నేత్ర అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని IIIT NSS అధికారి అనిల్ కుమార్, స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు పిలుపునిచ్చారు. చక్రాపేట మండలంలోని మారెళ్లమడక గ్రామంలో ఆదివారం ఇడుపులపాయ IIIT NSS యూనిట్ 9 పులివెందుల స్నేహిత అమృతహస్తం సేవా సమితిల సంయుక్త ఆధ్వర్యంలో అవయవ దానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవయవ దానం యొక్క ఆవశ్యకత, విశిష్టతను వివరించారు. అవయవ దానం చేస్తే మరణించిన మరోసారి అవయవాలు అనారోగ్యంతో బాధపడుతున్న వారి రూపంలో మళ్లీ జీవించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఏదైనా ప్రమాదంలో కానీ ఇతర కారణాల వల్ల బ్రెయిన్ డెడ్ అయిన తరుణంలో కుటుంబ సభ్యుల ఆమోదంతో అవయవ దానం చేయవచ్చన్నారు. అలాగే 18 సంవత్సరాల నుండి 45 కేజీల బరువు కలిగి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి 3 నెలలకు ఒకసారి 60 సంవత్సరాల వయసు వరకు రక్తదానం చేయవచ్చన్నారు. మనిషి మరణానంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు దానం చేయడం ద్వారా అంధత్వంతో ఈ లోకాన్ని చూడలేకపోతున్న అంధుల జీవితాలలో వెలుగును నింపే అవకాశం ఉంటుందన్నారు. ఈ కారణంగా రక్తదానం, అవయవ దానం, నేత్రదానాలను ప్రతి కుటుంబం ఒక సంప్రదాయంగా అలవర్చుకునేలా విస్తృత ప్రచారం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం నేత్రదానం, అవయవదానం ప్రతిజ్ఞ చేయించిన NSS ప్రోగ్రాం అధికారి అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో 85 మంది విద్యార్థులు నేత్రదాన అంగీకార పత్రాలతో సంతకం చేసి స్నేహిత అమృతహస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు రాజుకు అందించారు. ఈ కార్యక్రమంలో ANM నవనీత, సర్పంచ్ నరసింహులు, నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ హరీష్, IIIT NSS విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని మద్రాస్ రోడ్లోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో స్థానిక కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా మేయర్ సురేష్ బాబుతో కలిసి అంజద్ బాషా 11,433 మంది లబ్ధిదారులకు ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత పెద్ద ఎత్తున ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చారిత్రాత్మకమన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ గ్రామాల జిల్లాల అభివృద్ధిని సచివాలయ వ్యవస్థ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100% నెరవేరుస్తున్నారన్నారు. గతంలో పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల విషయంలో ఎన్నో మోసాలు అవకతవకలు జరిగేవని జగనన్న ప్రభుత్వంలో ఇంటి పట్టాల కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా అవినీతి రహితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి వాలంటీర్ల ద్వారా ఇంటి స్థలాలను కేటాయించడం జరిగిందన్నారు. కడపలోని 110 ఎకరాలలో నానపల్లెలో కోట్లు విలువ చేసే ప్రైవేట్ భూములను కొనుగోలు చేసి సుందరమైన లేఅవుట్ ఏర్పాటు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ఇంకా ఎవరికైనా ఇంటి పట్టాలు రాకుంటే సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో అర్హత ఉన్న పేదలందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అహ్మద్ బాషా, జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు రామలక్ష్మణ్ రెడ్డి, మల్లికార్జున, షఫీ, పాకా సురేష్, కోఆప్షన్ సభ్యులు మరియలు, పత్తి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఏ పథకం పెట్టాని జగన్మోహన్ గారిని మళ్ళీ పెట్టుని పెట్టారు. ఏది వచ్చినా అమ్మఒడి ఇచ్చినా కానీ, చేయూత వచ్చినా కానీ, ఆసరా చేసినా కానీ, ఏది చేసినా కానీ రాష్ట్రంలో ఈరోజు నాన్ డిపిటీ ద్వారా 2,80,000 కోట్ల రూపాయలు అక్కచెల్లెల మా అకౌంట్లో ఎక్కడ కరప్షన్ లేని విధంగా మీ అకౌంట్లో వేసిన ఘనత జగన్మోహన్ గారు. ఇన్ని మంచి పనులు చేశారు. ఆయన అడిగేది 5 ఏళ్ళ కూతురి ఓటు. ఆయన ఇప్పటికి 157 తుళ్ళు బటన్ నొక్కి కార్యక్రమం చేసి అక్కచెల్లెల ముఖాల్లో చిరునవ్వు సంతోషంగా అమ్మఒడి 15,000 రూపాయలు ఆసరా మొత్తం డబ్బులు అప్పుతో సహా వడ్డీ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ గారికి ఒక్క తుడి ఓటు వేసే కార్యక్రమం మీకు ఇచ్చాడు. ఈరోజు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు. 6 గ్యారెంటీని ముందుకు వస్తున్నారు. మీరు నిలేసి అడగాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు 14 నుంచి 19 వరకు మేము అధికారం ఇచ్చామే. ఆ రోజు అధికారం ఇచ్చినప్పుడు ఏ ఇళ్ల పట్టాలు ఇచ్చావా, ఒక రేషన్ కార్డు ఇచ్చారా, ఒక అవ్వాతాతలకు పింఛన్లు ఇచ్చారా అనేది మీరు అడగాల్సిన అవకాశం ఎంతో ఉంది. నిజంగా 2019 వరకు కడప నగరంలో ఇంతమంది అవ్వాతాతలు ఉన్నప్పుడు 18,000 రూపాయల పెన్షన్ 18,000 మందికి పింఛన్ వచ్చే కార్యక్రమం అయితే ఈరోజు 29,830 పింఛన్ ఇచ్చే ఘనత జగన్మోహన్ గారు. అంటే సరాసరిన సొగానికి సుగం పింఛన్ ఇచ్చే కార్యక్రమం పెట్టారు. అది కూడా 1000 రూపాయలు ఉండే పింఛన్ ఈరోజు 3,000 రూపాయలు. ఆ 3,000 కూడా 1వ తారీఖున తెల్లారి 5 గంటలకే మీ ఇంటికి వచ్చి మా వాలంటీర్ ద్వారా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకోకుండా మీ పేరున రిజిస్ట్రేషన్ చేసి మరి ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మరి ఈరోజు మీ చేతులకు అందజేయడం జరుగుతుంది. పండగ దినం కూడా ఈరోజు. ఇప్పుడే మా తహసీల్దార్ గారు మాట్లాడుతూ దేశంలో మన భారతదేశంలో ఈరోజు 30 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి విధంగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మరి పేదల ముఖ్యమంత్రి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కష్టాల్ని చూశాడు కాబట్టి మరి ఆయన పాదయాత్రలో మరి ఆ రోజు మాటిచ్చాడు, మీకు పట్టాలిచ్చి మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఆ రోజు మాటిచ్చాడు. అంటే మాటిచ్చాడంటే తప్పకుండా దాన్ని నెరవేర్చే కుటుంబం ఒక వైఎస్ కుటుంబం మాత్రమే చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పాడంటే చేస్తాడంతే. చెప్పే ముందే ఆలోచిస్తాడు కానీ చెప్పిన తర్వాత వెనుకడుగు వేసే మనస్తత్వం మన ముఖ్యమంత్రికి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాంటి గొప్ప కార్యక్రమం, ఎందుకంటే పట్టాలు అనేది దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మరి ఏదో ఆగస్టు 15వ తేదీ నాడో లేకపోతే ఒక ముఖ్యమంత్రి వచ్చినాడో లేకపోతే ఒక మంత్రి వచ్చినప్పుడే ఏదో ఒక 15 మందికో 50 మందికో మరి ఆ రోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమాలు జరిగేవి. మరి ఆ పట్టాలు కూడా ఎట్లా ఉంటాయంటే ఒక కాగితం మీద ఎలాంటి ఇది ఉండదు. ఊరికే మీకు ఒక 1.5 సెంట్ స్థలం ఇస్తున్నాము, 2 సెంట్ స్థలం ఇస్తున్నాం అని చెప్పి ఒక పేపర్ ఇచ్చేవాళ్ళు. మరి వాళ్ళకి ఎక్కడ కూడా స్థలం కూడా చూపించే పరిస్థితి ఉండేది కాదు. మరి పాపం మా ఆడపడుచులందరూ కూడా మరి ఆ పేపర్లు
మరి ఆ తహసీల్దార్లు అధికారులు వాళ్ళ స్థలాలు కూడా చూపించే పరిస్థితి ఉండేది కాదు. ఒక సందర్భంలో మనం చూస్తే మరి పట్టాలు ఎవరికి వస్తాయంటే మరి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరి కూడా డబ్బులు వసూలు చేసి మీకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి మరి ఎక్కడైనా గుడిసెలు వేసే కార్యక్రమమో లేకుంటే చీరలు తీసుకొచ్చి మీరందరూ కూడా మీ చీరలు తీసుకొస్తే మరి ఆ కర్రలు నాటి మీ చీరలు మీరు కట్టుకోండి అని చెప్పి ఆ రకంగా మరి ఆ రోజు జరుగుతున్న పరిస్థితి. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి పరిస్థితి ఉండకోకూడదు, ఈ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకోకూడదు అని ఆలోచన చేసి మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల పైబడి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఒక్క ఈ ప్రభుత్వానికి దక్కుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. దానికి అనుగుణంగానే మరి మనం నానాపల్లిలో 120 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కోట్ల రూపాయలు వెచ్చించి మరి మీకు లేఅవుట్లు వేసి మరి అదే లేఅవుట్లో సుమారుగా 4,500 మందికి మరి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియదు. చాలా సంతోషము. మన ఇంట్లో వాళ్ళే మనకి స్థలం కొనియకుండా ఏం కొనియకుండా సొంత వాళ్ళే ఏం ఎక్కడ అని రెంటుకున్నాం. మనము ఈ కాలంలో రెంటుకుండి అన్ని కొని తినాలంటే చాలా కష్టంగా ఉంది. మనకి ఇచ్చిన స్థలము భూములు కొని కోట్లు పెట్టి జగనన్న మనకి ఇచ్చినాడు. మనం ఆ ఇల్లు కట్టుకొని ఏదో స్టోర్ బిల్ ఇచ్చినా తిని ప్రశాంతంగా ఉండొచ్చు. చాలా సంతోషంగా ఉంది. ఆ అన్న ఇచ్చిన డబ్బులు కాకపోయినా మిగతా నిదానంగా అయినా కట్టుకోవచ్చు. స్థలం ఇచ్చి చాలా మంచి పని చేసినాడు అన్న. అమ్మఒడి కానీ ఏ పథకమైనా కూడా ఆడవాళ్ళకి మంచిగానే చేస్తున్నాడు. కానీ అన్న రావాలని ఎప్పటికీ మనం కోరుకుంటూనే ఉన్నాడు. కానీ మనకు మంచి చేసే ఇప్పుడు మనం పేదవాళ్ళము, ఒక నలుగురు మన బంధువులు మాట్లాడడం లే, మనం చనిపోతాము. ఒకరు నలుగురు మొయ్యకున్నా కూడా మన వృత్తకాడికి కూడా అన్న పెట్టించాడు. అలా సంతోషంగా ఉంది. ఒకవేళ మీరు మీ మనసులో ఏముందో నాకు తెలియదు, కాకపోతే ఎప్పటికీ జగనన్నే రావాలని నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. ప్రతి ఒక్కరు కూడా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వంలో స్థలాలు వచ్చినా కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి జరగలేదు. కానీ మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసి మన పేరు మీద పెట్టి మీకంటూ ఒక స్థలం ఉందమ్మా, మీకంటూ ఒక గుర్తింపు ఉంది అని తెలియజేశారు మన సీఎం సార్ గారు. అలాగే ఇదంతా కూడా జరగడానికి కారణం ఏంటంటే మనకు సచివాలయాలు ఏర్పాటు చేయడం, అలాగే సార్ అందుబాటులో ఉండి మనకు తొందరగా రెస్పాండ్ అవ్వడం, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి ఇవన్నీ కూడా ఎక్కడ అవినీతి అనేది లేకుండా, ఒక లంచం అనేది లేకుండా మనకి ఈరోజు స్థలం తీసుకోగలిగామంటే అది చాలా చాలా గొప్ప విషయం అమ్మ. తమ పిల్లల పన్నెంటి జీవితానికి 2 చుక్కల పోలియో మందును వేయించి చిన్నారులకు చింతలేని ఆరోగ్యకరమైన జీవితాన్ని తల్లిదండ్రులకు దోహదపడాలని ఇడుపులపాయ IIIT NSS అధికారి అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. చక్రాయపేట మండలంలోని మారెళ్లమడక గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ IIIT NSS మరియు పులివెందులకు చెందిన స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షులు రాజు, ANM నవనీతలు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పోలియో కారణంగా శరీరంలో కాలు, చెయ్యి తదితర అవయవాలు చచ్చుబడిపోతాయని, ఒకవేళ ఊపిరితిత్తులకు సోకితే మరణం కూడా సంభవించన్నారు. అందుకే శరీరంలోని పోలియో వైరస్ను అంతం చేసేందుకు 2 చుక్కల మందును వేయించడం తప్పనిసరి అని అన్నారు. ఇదే క్రమంలో జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని కోరారు. ఆదివారం పోలియో బూతులలో, సోమ, మంగళవారాలలో ఇంటింటికి వెళ్లి చుక్కల మందును వేయడం జరుగుతుందన్నారు. చిన్నారులు పోలియో మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు వారికి తప్పనిసరిగా చుక్కల మందును వేయించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొందరు రాజకీయ పార్టీ నేతలు చేస్తున్న భూ ఆక్రమణలు అడ్డుకోకపోతే ఆర్డీఓ కార్యాలయాలను ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేయాల్సి వస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అన్నారు. ఈరోజు స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడానికి నిరాకరిస్తూ సుదూర ప్రాంతాలలో కేటాయిస్తున్న అధికారులు పట్టణ శివార్లలో విలువైన ప్రభుత్వ వంక, వాగు, చెరువు, రస్తా, అసైన్డ్ దేవాదాయ, ఇనాం, వక్ఫ్ బోర్డు భూములను అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటుంటే పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. కడప నగరంలోని ఉర్దూ గురుకుల పాఠశాల వద్ద పుట్లంపల్లి సాయిబాబా గుడి పక్కన
అమర్ హాస్పిటల్ సమీపంలో ఫాతిమా కళాశాల వద్ద, రామరాజుపల్లె వద్ద, యూనివర్సిటీ వద్ద, విమానాశ్రయం వద్ద వంకలు పూర్తిగా ఆక్రమించుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కడప నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఒకవైపు డ్రైనేజ్ నీళ్లను, మరోవైపు వర్షపు నీళ్లను బయటికి పంపించేందుకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే మరోవైపు ఏదేచ్ఛగా అనుమతి లేని లేఅవుట్లు, వంకల ఆక్రమణలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. బద్వేల్, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలలో అసైన్మెంట్ పేరుతో అడ్డగోలుగా అగ్రవర్ణాలకు భూములు కేటాయిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే ఆర్డీఓ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. అధికారులను, పోలీసులను తమకు అనుకూలమైనటువంటి వారిను ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసుకొని తహసీల్దార్లను, రెవెన్యూ అధికారులను అడ్డం పెట్టుకొని అధికార పార్టీ నాయకుల ఆక్రమణకు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. మన కడప నగరంలో పుట్లపల్ల సమీపంలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి వంకలు పూర్తిగా క్లోజ్ చేసి ఆక్రమించుకున్నటువంటి ఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే అమర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వంకలు, రాళ్ళంకకు సంబంధించినటువంటి ఆక్రమణలు కడపలో ఎక్కడ చూసినా కూడా ఫాతిమా మెడికల్ కాలేజ్ నుంచి అనేక చోట్ల ఇవాళ ఆక్రమణల పరంపరలో వంకలన్నీ కూడా ఆక్రమించుకొని అమ్ముకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. బద్వేల్లో పబ్లిక్ పర్పస్ కోసం కేటాయించబడినటువంటి స్థలాలను కూడా వదలకుండా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి. పూర్వమిల్లా కాశీనాయన మండలంలో వేల ఎకరాల భూములను కట్టబెట్టేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. జిల్లాలో ఎక్కడ చూసినా కూడా భూములన్నీ కూడా అధికార పార్టీ కనుసన్నల్లో అసైన్మెంట్ కమిటీల పేరుతో చివరకు గుట్ట పరంపవులు కూడా పశుపక్షాదులకు మేయడానికి గడ్డి కూడా లేకుండా ఇవాళ వాటిని కూడా కబ్జా చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందించుకునేటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అధికారులు, అధికార పార్టీ నేతలు కలిసి ఇవాళ రికార్డులను మొత్తం తారుమారు చేసి ఏకకాలంలో భూములను కొట్టేయడానికి కావలసినటువంటి చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు. పాత డేట్ల వారీగా ఇవాళ బదిలీ అయినటువంటి అధికారులు పాత తేదీలను వేసుకొని వాటి పేర్లతో ఇవాళ పట్టాలు ఈ పంపిణీ చేసేటువంటి చర్యలు కూడా చేస్తూ ఉన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులకు సంబంధించి కలెక్టర్ నుంచి ఆర్డీఓ వరకు, తహసీల్దార్ నుంచి ఆర్ఐ వరకు అనేక మందికి విజ్ఞప్తులు చేసిన ఏమాత్రం పట్టనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. పోనీ పేదవాడు విధి లేక జాగా స్థలాల్లో గుడిసె వేసుకుంటే ఆగా మేఘాల మీద పోలీసులు, రెవెన్యూ అధికారులు వచ్చి గుడిసె కూల్చి కేసులు పెట్టేటటువంటి నైజాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే పేదవాళ్ళ పట్ల ఒక వైఖరి, వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి డీకేటీ మాఫియా గాళ్ళ పట్ల ఇంకో వైఖరి అవలంబించేటువంటి విధానానికి రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టరు మార్చుకోకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన, ఉద్యమ కార్యాచరణ, ఈ యొక్క ఆర్డీఓ కార్యాలయాలను ముట్టడి చేయడానికి కూడా వెనకాడేది లేదని చెప్పి సందర్భంగా తెలియజేదలుచుకున్నాం. అదేవిధంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల నేపథ్యంలో ఈ నెల 6వ తారీఖున కడప రామతీయ ఫంక్షన్ హాల్లో జరుగుతూ ఉన్నటువంటి సిపిఐ జిల్లా జనరల్వాడి సమావేశం, ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కడప, అన్నమయ్య జిల్లాల సమావేశం జరగబోతూ ఉంది. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కమ్రేడ్ కె రామకృష్ణ గారితో పాటు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్రేడ్ జి ఓబులేస్ గారు, జి ఈశ్వరయ్య గారు కూడా ఈ యొక్క సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఈ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. చిన్నారుల నిండి జీవితానికి 2 పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటు అందించాలని కడప నగరపాలక సంస్థ మాజీ కడప డిప్యూటీ మేయర్ ఆరిఫుల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. కడప నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఉర్దూ స్కూల్లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆరిఫుల్లా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి 5 సంవత్సరాలలోపు వయసు గల పిల్లలందరికీ పోలియో చుక్కల మందులను వేయించాలన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులు పోలియో మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు పోలియో చుక్కలు వేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ఇందుకోసం వైద్య శాఖ అధికారులు విశేష ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఏదో ఒక కారణం చేత ఆదివారం పోలియో చుక్కలు వేయించని పక్షంలో సోమ, మంగళవారాలలో ఇళ్ల వద్దకు వచ్చే వైద్య సిబ్బంది చేత తమ పిల్లలకు చుక్కల మందు మాత్రం తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ విషయంగా చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా
చిన్న పిల్లలు తల్లిదండ్రులకి ఈరోజు మార్చ్ 3వ తేదీ 2024లో పల్స్ పోలియో ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రామ్స్కి 2 చుక్కలు నిండు జీవితానికి 2 చుక్కలు పల్స్ పోలియో ఎటువంటి పరిస్థితుల్లో వేసుకోవాలా. పుట్టిన పిల్లప్పటి నుంచి 5వ సంవత్సరం వరకు మీరు అందరూ ఈ రోజు కానీ తప్పకుండా ఈ రోజు వేసుకుంటే మీరు అందరూ చాలా బాగుంటుంది. పిల్లలకి ఈ 2 చుక్కలు అనేది నిండు జీవితానికి పనికి వచ్చేది అని ప్రపంచంలో ఈ వ్యాధి పోలియో వ్యాధికి ఈ 2 చుక్కలు అనేది చాలా ముఖ్యము. మీరు అందరూ ఈ రోజు ఎటువంటి పరిస్థితుల్లో మీ పిల్లలకి వేయించాలని నేను కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్న హయాంలో కడపలో వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులతో పాటు పేదల ఆరోగ్యానికి పెద్దపీట. అక్కయ్యపల్లె పార్కుతో పాటు ఇతర ప్రారంభోత్సవాలలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పష్టీకరణ. భారతదేశాన్ని పోలియో రహిత దేశంగా మార్చే దిశగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలి. ప్రజలకు కలెక్టర్ విజయరామరాజు పిలుపు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కల నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా స్పష్టం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.